హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు మునక్కాయ కాంబినేషన్తో ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఈ కూర అన్నంలో, రోటీల్లో చాలా బాగుంటుంది. ముందుగా కూరకు కావలసిన టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత తగినన్ని మునక్కాయ ముక్కలు మనకు కావలసిన సైజులో కట్ చేసుకుందాం. మునక్కాయలు పూర్తిగా పొట్టు తీయద్దండి. ముక్కలు బాగా ఉడికితే చెదిరిపోయి కూర గుజ్జుగా అవుతుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాండీలో 2 స్పూన్ల నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఇవన్నీ కొంచెం వేగాక కప్పు ఉల్లిగడ్డ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలపాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ముక్కలు వేసి కలపాలి. ఒక స్పూను కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి కలుపుదాం. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక 1 గ్లాసు నీళ్లు పోసి ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. మునక్కాయ ముక్కలు 5 నిమిషాలు ఉడకనిద్దాం. మునక్కాయ ముక్కలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఈ కూరలో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ ఇలా కొంచెం కట్ చేసి వేసుకోవాలి. కూరలోని రసం ఎగ్స్ పీల్చుకుని ఎగ్స్ చాలా రుచిగా ఉంటాయండి. ఎగ్స్ మునిగేలా కలిపి మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిందండి.